దేశంలోనే చారిత్రాత్మకతకి అందించుకున్న ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన తెలుగుదేశం పార్టీ లేకుండా చేస్తాడంట. నిన్ను పుట్టించిన దేవుడు వల్ల కూడా కబద్దాల్చ సరిగ్గా 43 సంవత్సరాల క్రితం 1982 మార్చి 29వ తేదీన మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు తెలుగుదేశం పార్టీని స్థాపిస్తున్నట్లు ప్రకటించారు ఎన్టీఆర్. ఆ క్షణం నుంచి రాష్ట్ర మేడం ముందుకు రండి మేడం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వం, శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వం, శ్రీ నారా లోకేష్ గారి నాయకత్వం, శ్రీ నారా లోకేష్ గారి నాయకత్వం, శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వం, కడప మాధవరెడ్డి ఎమ్మెల్యే గారి నాయకత్వం, కడప ఎమ్మెల్యే మాధవరెడ్డి గారి నాయకత్వం. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. నాయకత్వం, నాయకత్వం. నమోదు చేయడమే కాదు, 1 కోటి మంది కార్యకర్తలకు 1 కోటి దారుల్లో అండగా నిలుస్తున్నారు. పార్టీ అధినేతలైన 1 కోటి మంది కార్యకర్తలకు శుభాకాంక్షలు. తెలుగు యువతకు అభినందనం, తెలుగు మమతకు అభివాదం. జనాభాలో సగములు ఆడబడుతూ అన్యాయమవుతుంటే ఓరిని పట్టలేక రాజకీయం భ్రష్టమై పేపరవర్తకమై ఈ తెలుగుదేశం శ్రామికుడి క్షమతలో రైతు కూలీల రక్తంలో నుంచి, నిరుపేదల కన్నీటిలో నుంచి, కష్టజీవుల కంటి మంటల్లో నుంచి, అన్నాస్తుల అక్రమాలలో నుంచి జనతకు వందనం, తెలుగు యువతకు అభినందనం, తెలుగు మమతకు అభివాదనం, తెలుగు జాతికి శుభాభినందనం. హరిజన గిరిజన దళిత వర్గాలు కూడల్లో, అడవుల్లో, గుడిసెల్లో మగ్గిపోతూ ఉంటే చూచి భరించలేక వెనకబడిన తరగతులు